వాస్తవానికి ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్నాడు. మహి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. రుతురాజ్ 2019 నుండి చెన్నైకి ఆడుతున్నాడు. ఆ జట్టులో కీలక ఆటగాడు. సిఎస్కే తరపున 52 మ్యాచ్లు ఆడాడు. అంతేకాకుండా ఆ జట్టు తరపున ఒక సీజన్ లో 635 పరుగులను సాధించి ఆరెంజ్ క్యాప్ ను కూడా గెలుచుకున్నాడు. ఐపీఎల్ తొలి సీజన్ నుంచి ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. 2013 స్పాట్ ఫిక్సింగ్ నేపథ్యంలో ఫ్రాంచైజీని సస్పెండ్ చేసిన మినహా మిగతా అన్ని సీజన్లకు ధోనియే సారథిగా వ్యవహరించాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో జడేజాకు పగ్గాలు అప్పగించినప్పటికీ 8 మ్యాచ్ల తర్వాత తిరిగి ధోని కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నాడు. మాహి చెన్నై తరపున 212 మ్యాచ్లకు నాయకత్వం వహించాడు. 2023లో అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన ఫైనల్లో ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 5వ టైటిల్ ని గెలిచింది. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ధోని ఐపీఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. మాహి టీమిండియాకు 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.